హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం అప్పడాల కర్రీ ఎలా చేయాలో చూద్దాము. అప్పడాలు అంటే మన ఇంట్లో అప్పడాలు ఉన్నా ఉడియాలు ఉన్నా కూడా పర్వాలేదు, వాటితో చేసుకోవచ్చు. నేను షాప్లో తీసుకున్న అప్పడాలే తీసుకుంటున్నాను, పాపడ్స్. సో వీటిని ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ దానికి సరిపడా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 చిల్లీస్ అండ్ అలాగే సాల్ట్, చిల్లీ పౌడర్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. నేను ఆల్రెడీ అప్పడాలు ఫ్రై చేసేసి పెట్టాను, సో అందుకే నూనె అట్లా ఉంది. దాన్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ హీట్లోనే ఉంది. సో నేను దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చీస్ వేసి ఫ్రై చేసుకున్నాను. మంచిగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలా మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 250 ml వాటర్ అనేది పోసుకుంటున్నాను. దీనికి వాటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం పాపడ్స్ వేసినప్పుడు కంప్లీట్గా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. గ్రేవీ లాగా ఒక ఇగురులాగా ఇంకిపోతుంది, పీల్చేస్తుంది వాటర్ అంతా. సో నేను ఒక 250 ml వాటర్ అనేది పోసుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి బాగా. చూసారా, వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా, ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఆనియన్స్ అనేది బాగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఇంకా కొంచెం ఎవాపరేట్ అయిన తర్వాత, ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక బిఫోర్ 5 minutes మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బిఫోర్ 5 minutes మనం పాపడ్స్ వేసుకుందాము. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే సమ్ పాపడ్స్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అది మేనేజ్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇది ఇంకొంచెం దగ్గరికి అవనిద్దాం మనం. వాటర్ బాగా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పీస్ చేసుకున్న అప్పడాలు అనేది వేసేసుకుందాం. ఇట్లా నెమ్మదిగా ఒకటి ఒకటి వేసేసుకోండి, అది మెత్తగా అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. ఇలా అన్ని పీసెస్ కూడా వేసేసుకుందాం. చూసారా, అన్నీ వేసేసుకున్నాను. ఇది మెత్తగా స్మూత్గా అవుతుంది. ఒక 5 minutes లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అండ్ అలాగే ఇది వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది కదా. ఒక చిన్న టిప్ ఏంటంటే, మొత్తం పాపడ్స్ అన్నీ వేసుకోకుండా కొంచెం పాపడ్స్ నేను మళ్ళీ పక్కన పెట్టుకున్నాను ఫైనల్గా. ఎందుకు అంటే, మనం భోజనం చేసేటప్పుడు పైన వేసుకుంటే క్రిస్పీగా మెత్తగా బాగుంటుంది. అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఉంచుకొని వేసుకోవచ్చు, లేదు అనుకుంటే టోటల్గా కర్రీలో వేసేసుకోవచ్చు. ఇది ఒక 5 minutes లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. వాటర్ అంతా చూసారా పీల్చేసుకుంది. 5 minutes కూడా పట్టలేదు, నేను జస్ట్ 2 minutes మాత్రమే పెట్టాను. ఈ గ్రేవీతోనే ఉంచేసుకోండి, ఎందుకంటే ఇది ఇంకా పీల్చేసుకుంటుంది. సో ఇట్లనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉందంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు, అయిపోయింది. అంతేనండి, వేడిగా పాపడ్స్ కర్రీ సూపర్ ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.